ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య అన్నారు. ఎల్లవేళలా ప్రజల పక్షాన్ని నిలిచే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సోమవారం నల్గొండ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ బస్టాండ్, రామగిరి, శివాజీనగర్, రవీంద్రనగర్, హైదరాబాద్ రోడ్డు, క్లాక్ టవర్, ఆర్పీ రోడ్డు, పాతబస్తీ, దేవరకొండ రోడ్డు, ప్రకాశం బజార్ మీదుగా సాగింది. ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, సానుభూతిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ వీరయ్య మాట్లాడుతూ, పేదలకు అండగా నిలిచేది, పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేసేది ఎర్రజెండా మాత్రమేనని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, గిరిజన, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నదని సిపిఎం పార్టీ అని అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై గలమెత్తి మాట్లాడేది కమ్యూనిస్టులేనని, శాసనసభలో కమ్యూనిస్టు సభ్యులు ఉంటే ప్రజా సమస్యలపై నిలదీయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కొట్లాడడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు, కాంట్రాక్టుల కోసం కొట్లాడుతున్నారని, వారిని ఓడించి నల్గొండ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనసభలో గలమెత్తే అవకాశం వచ్చిందని, సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఆదరించి ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. యాజమాన్యాల మేలు కోరే పాలకులు కార్మికులకు ఆపద వస్తే ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. పేదలు, శ్రామికుల, కర్షకులు, మహిళల పక్షాన అనునిత్యం నిలిచేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బులను నమ్ముకున్నాయని, ఓట్లను కూరగాయల్లా కొంటున్నాయని, సిపిఎం మాత్రం ప్రజలను నమ్ముకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఓట్లను కొనుక్కునే వాళ్లను ఓడించి ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువలను హరించి వేస్తున్న బీజేపీని 5 రాష్ట్రాల్లో ఓడించి తీరాలన్నారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ హామీలను నిలుపుకోలేదని, అటువంటి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని, 10 ఏళ్లుగా ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇండ్ల పట్టాలు, నిరుద్యోగ సమస్య, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమైనట్టని ప్రశ్నించారు. డబ్బులిచ్చే వాళ్లకు కాకుండా జనం కోసం పోరాడే వాళ్లకు ఓట్లు వేస్తే అసెంబ్లీ వెలుపల, లోపల ప్రజల తరఫున పోరాటం చేస్తారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే పడవలో వెళ్తున్నాయని, ఆ పడవ ప్రజలది కాదని, పడవలో సాధారణ ప్రజలు ఉండరని చెప్పారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో సిపిఎం తరఫున 1994 నుండి 1999 వరకు నంద్యాల నరసింహారెడ్డి ప్రాతినిధ్యం వహించారని, ఆయన కాలంలో అనేక అభివృద్ధి పనులను చేశారని చెప్పారు. నియోజకవర్గ సమస్యలపై చట్టసభల్లో 20 ఏళ్లు ఉన్నాయనా, ప్రస్తుతం 5 ఏళ్లు ఉన్నాయనా ఏనాడు కూడా పట్టుమని 10 నిమిషాలు మాట్లాడలేదని అన్నారు. ప్రజల గురించి మాట్లాడని వారిని ఎన్నుకుంటే కాంట్రాక్టుల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. అందుకే సిపిఎం తరఫున పోటీ చేస్తున్న తనను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, ఎం ప్రభావతి, ఎండి సలీం, ఎన్వి రమణారెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, షేక్ మహబూబ్ అలీ, నెలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కందుల సైదులు, పుల్లెంల శ్రీకర్, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, ఎర్ర కన్నయ్య, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పాక లింగయ్య, గాదె నరసింహ, మైల యాదయ్య, కొండ వెంకన్న, భీమగాని గణేష్, భూతం అరుణ, బొల్లు రవి, దండంపల్లి సరోజ, కానుగు లింగస్వామి, రుద్రాక్ష శేఖర్, ఆకటి లింగమ్మ, ఏక్బాల్ సాజిద్, సర్దార్ అలీ, నగిరే రాజు, ఎం నగేష్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల మీద కొట్లాడేది ఎర్ర జెండా, ప్రజా పోరాటాలకు అండగా నిలిచేది ఎర్ర జెండా, పేదల సమస్యల పరిష్కారం కోసం అహరహం కృషి చేసేది ఎర్ర జెండా. అలాంటి ఎర్ర జెండా ఈరోజు నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ ఈ నల్లగొండ జిల్లా. అలాంటి నల్లగొండ జిల్లాలో నల్లగొండ నియోజకవర్గం నుంచి సిపిఐఎం అభ్యర్థిగా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుతో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముదిరెడ్డి సుధాకర్ రెడ్డికి సుత్తి కొడవలి చుక్క గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరికీ తెలుసు, ఈరోజు పేదల సమస్యలు, కార్మికులు, రైతులు, కూలీలు, వృత్తిదారులు, మహిళలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్నది ఎర్ర జెండా మాత్రమే. అంతేకాదు, శాసనసభలో ప్రజా సమస్యలను గళమెత్తి చాటేది కూడా ఎర్ర జెండా మాత్రమే. శాసనసభలో కమ్యూనిస్టు ప్రతినిధులుంటే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కొట్లాడటానికి అవకాశం ఉంటుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టులు లేరు. కమ్యూనిస్టులు లేని లోటు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కమ్యూనిస్టులు శాసనసభలో లేకపోవటం వల్ల అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు పరస్పరం నిందించుకోవటం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, కాంట్రాక్టుల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం, పదవుల కోసం కొట్లాటలే తప్ప ప్రజా సమస్యల గురించి వాళ్ళు ఎన్నడూ పట్టించుకున్నది లేదు, ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డది లేదు. అందుకే ఈరోజు నల్లగొండ నియోజకవర్గం నుంచి, ఈ తెలంగాణ సాయుధ పోరాట గడ్డ నుంచి ఎర్ర జెండా ప్రతినిధిగా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుతో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఐఎం అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాడు. సుత్తి కొడవలి చుక్క మీద ఓటేసి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఒక కమ్యూనిస్టుగా, నిఖార్సైన యోధుడుగా శాసనసభకు పంపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నల్గొండ నియోజకవర్గంలో సిపిఎం గెలుపును కాంక్షిస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ బైక్ ర్యాలీ వెళుతున్న దారులన్నింట ప్రజలు మంచి హర్షాతిరేకాలు వెలుబుచ్చారు, మంచి స్పందన కనపరిచారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు విజయానికి ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు. ప్రజల సమస్యల మీద ఎనలేని పోరాటాలు చేసిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. ఎస్ఎల్బీసీ సాధనలో కానీ, వరద కాలువ కానీ, అట్లాగే ఇతర సమస్యలు, రోజువారీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర ఉంది కనుక ఆ పోరాటాలలో సిపిఎం పార్టీ ముందుంది. ఇప్పటికి కూడా పట్టణంలో, అటు రూరల్లో రైతుల సమస్యలు ఉన్నాయి, వ్యవసాయ కార్మికుల సమస్యలు, అట్లనే పట్టణంలో అభివృద్ధి సమస్యలు ఉన్నాయి. ఆ రకంగా కార్మికుల సమస్యలు, వీటన్నిటి మీద ఎనలేని పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఇప్పటికే రైతులకు రుణమాఫీ ఇవ్వాలని, అంటే శాశ్వత కేరళలో లాగా ఇక్కడ శాశ్వతంగా రుణ విముక్తి చట్టం తీసుకొచ్చి రుణాలు మాఫీ చేయాలని, వ్యవసాయ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళకు కూడా కూలీ బీమా ఇవ్వాలని, కౌలు రైతులకి, పోడు రైతులకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని, అట్లాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం అన్ని రకాల పోరాటాలు చేయాలని కూడా సిపిఎం పార్టీ తలపించి ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో మాకు చట్టసభల్లో పోరాడే అవకాశాన్ని ప్రజలు ఇవ్వవలసిందిగా, అట్లాగే బయట కూడా పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.